దేవుని వాక్యం చదువుకుందాం. యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం. మొదటి 4 వచనాలు చదువుతాను. ఆ తర్వాత కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. మరలా యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను. తండ్రులు ద్రాక్ష కాయలు తినగా పిల్లల పళ్ళు పులిసినని మీరు చెప్పుచూ వచ్చుదురే. ఇశ్రాయేలీల దేశమును గూర్చి ఈ సామెత మీరెందుకు పలికెదరు? నా జీవము తోడు ఈ సామెత ఇశ్రాయేలీలలో మీరిక పలుకరు. ఇదే ప్రభు అయిన యెహోవా వాక్కు. 4వ వచనం. మనుషులందరూ నా వశములో ఉన్నారు. తండ్రులేమి కుమారులేమి అందరూ నా వశములో ఉన్నారు. పాపము చేయువాడెవడో వాడే మరణమునందును. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధులైన దేవా, స్తోత్రాలు, వందనాలు. నీ కృప, నీ బాహుళ్యాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ప్రభువా, నీ లేఖనాల దగ్గరికి వచ్చాం. మీరు మాతో మాట్లాడి మాకు మళ్ళీ మేలు మహిమ పొందులాగున, మేమందరము కూడా వాక్య ప్రకారంగా జీవించలాగున నీ వర్తమానం మాకు దయచేయమని మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి ద్వారా ప్రార్థించి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. గత వారంలో మనం 17వ అధ్యాయంలో మనము పక్షిరాజును చెట్టును గురించినటువంటి ఉపమానం మనం విన్నాం. మరలా ఆ పక్షిరాజు చెట్టును గురించినటువంటి ఉపమానం దగ్గరికి మరి నేను వెళ్ళట్లేదు. కానీ 18వ అధ్యాయంలో 18వ అధ్యాయం అంతా కూడా ఇండివిజువల్ రెస్పాన్సిబిలిటీ అంటారు, అంటే వ్యక్తిగతమైన బాధ్యత. 18వ అధ్యాయము ఏం చెప్తుందంటే వ్యక్తిగతమైన బాధ్యత, ఇండివిజువల్ రెస్పాన్సిబిలిటీ. ఇక్కడ ఒక వ్యక్తి యొక్క, అనగా ప్రపంచంలో ఏ వ్యక్తి పుట్టినా ఆ పుట్టిన వ్యక్తి యొక్క బాధ్యత ఏంటి, ఆ బాధ్యతను ఆ వ్యక్తి ఎలా నెరవేర్చాలి, ఇది 18వ అధ్యాయంలో మనకు వివరంగా చెప్పబడింది. ఇశ్రాయేలీలలో ఒక సామెత ఉంది. ఇశ్రాయేలీలో ఒక సామెత ఉంది. ఏంటా సామెత అంటే, తండ్రులు ద్రాక్షకాయలు తింటే పిల్లల పళ్ళు పులిసినాయి అని. మనకు కూడా అంతే. ఎవరో చింతకాయ తింటున్నారు, తినేవాళ్ళు బాగానే ఉంటారు, ఈ లోపల మనకు పళ్ళు పులిసిపోతాయి. అంటే ఆ సామెత ఇశ్రాయేలీలో ఉంది. ప్రభు అంటాడు, ఇక నుంచి ఆ సామెతను మీరు పలకరు అంటున్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే, ఈ సామెత ఎందుకు పుట్టుకొచ్చింది అంటే, తండ్రులు పాపం చేయడం ద్వారా పిల్లలు ఆ శిక్షను అనుభవిస్తున్నారు. మేము ఆ శిక్షకు పాత్రులమయ్యాం, మా తండ్రులు పాపం చేశారు, మేము శిక్షకు పాత్రులమయ్యామని చెప్పుకుని మా తండ్రులు ద్రాక్షకాయలు తిన్నారు, మా పళ్ళు పులిసిపోయినాయి అని చెప్పి ఇశ్రాయేలీలు వారి జీవితాల్లో, వారి యొక్క కుటుంబాల్లో ఒక సామెతను చెప్పుకుంటూ వచ్చేవారు. అయితే ఆ సామెత ఇక నుంచి పలకడానికి వీలులేదు అని ప్రభు యెహెజ్కేలుకి ప్రత్యక్షమై ఒక వాగ్దానం చేశాడు. ఏమని వాగ్దానం చేశాడంటే, పాపము చేయువాడు ఎవడో వాడే మరణమునందును అని ప్రభు స్టేట్మెంట్ ఇచ్చాడు. తండ్రి పాపం చేస్తే పిల్లవాడు చనిపోడు, పిల్లవాడు పాపం చేస్తే తండ్రి చనిపోడు. పాపము చేయువాడు ఎవడో వాడే మరణమునందును. అందుకనే రోమాపత్రిక 6వ అధ్యాయంలో మనందరికీ తెలిసింది, పాపం వలన వచ్చు జీతము మరణము. ఎవరు పాపం చేస్తారో వారికే మరణం. ఎవడు ద్రాక్ష పళ్ళు తింటాడో వాడికే పులుస్తాయి. 20వ వచనం కూడా చదువుదాం. 20వ వచనం. పాపము చేయువాడే మరణమునందును. తండ్రి యొక్క దోష శిక్షను కుమారుడు మోయటలేదని, కుమారుని దోష శిక్ష తండ్రి మోయడు. వాని దోష శిక్ష వీడు మోయడు, వీని దోష శిక్ష వాడు మోయడు అని చెప్పంటాడు. నీతిపరుని నీతి ఆ నీతిపరునికే చెందును, దుష్టుని దుష్టత్వము ఆ దుష్టునికే చెందును. తండ్రులు ద్రాక్షకాయలు తింటే పిల్లలకు చెందుతుంది కాదు. నీ పాపము నీదే, నా పాపం నాదే. ఎవరి పాపాన్ని బట్టి వాడు ప్రతిఫలము పొందుతాడు. కాబట్టి
ఇశ్రాయేలీలు ఏమంటున్నారంటే ఒక మాట చెప్తాను రండి. విలాపవాక్యముల గ్రంథం 5వ అధ్యాయం 7వ వచనం. విలాపవాక్యముల గ్రంథం 5వ అధ్యాయం 7వ వచనం. బుక్ ఆఫ్ లెమెంటేషన్స్ 5:7. మా తండ్రులు పాపము చేసి గతించిపోయిరి, మేము వారి దోష శిక్షను అనుభవించుచున్నాము. ఇది ఈ సామెతకు కారణం. ఇది తండ్రులు ద్రాక్షకాయలు తినగా పిల్లల పళ్ళు పులిశాయి అనేటువంటి సామెతకు కారణం ఏంటంటే, మా తండ్రులు పాపము చేసి గతించిపోయిరి, మేము వారి దోష శిక్షను అనుభవిస్తున్నాము. వినాలి. ఇక్కడ ప్రభువు చెప్పిన మాట ఏంటంటే, లేదు లేదు లేదు, ఎవరి దోషానికి వారే శిక్ష అనుభవించాలి. ఎవరి దోషానికి వారే శిక్ష అనుభవించాలి. 27వ అధ్యాయం సంఖ్యాకాండం. సెలోపెహాదు కుమార్తెలు అన్న మాట చూడండి. 27వ అధ్యాయం నంబర్స్, సంఖ్యాకాండం 27వ అధ్యాయం 2వ వచనం. వారు ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునొద్ద మోషే ఎదుటను, యాజకుడైన ఎలియాజరు ఎదుటను, ప్రధానుల ఎదుటను, సర్వసమాజము ఎదుటను నిలిచి చెప్పినదేమనగా, మా తండ్రి అరణ్యములో మరణమాయెను. కారణం ఏంటో చెప్తున్నారు చూడండి కింద. అతడు కోరహు సమూహములో, అనగా యెహోవాకు విరోధముగా కూడిన వారి సమూహములో ఉండలేదు కానీ తన పాపమును బట్టి, అది తన పాపమును బట్టి, కాబట్టి ఎవరి పాపమును బట్టి వారు ఏం పొందుతారు? మృతి పొందుతారు. ఎవరో ద్రాక్ష పళ్ళు తింటే మరొకరి పళ్ళు పులియడం అనేది జరగదు. అది సామెత కుదరదు. అందుకనే క్రొత్త నిబంధనలో 3:23 పాపం వలన వచ్చు జీతము మరణము. రోమాపత్రికలో చెప్పాడు ఆ మాట. 2వ అధ్యాయము 3వ అధ్యాయం 23వ వచనం చూడండి. రోమాపత్రిక 6:23. ఎలా అనగా పాపము వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు నిత్య జీవము. మరణము ఉంది, నిత్య జీవము ఉంది. పాపంలో వచ్చి జీతము మరణము, అయితే ప్రభు అయిన క్రీస్తు యేసునందు నిత్య జీవం కూడా ఉంది. మరణం ఉంది, నిత్య జీవం ఉంది. అయితే ఇక్కడ దేవుని వాక్యం ఏం చెప్తుంది అంటే, యెహెజ్కేలు గ్రంథానికి రండి. యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 3వ వచనం. 18:3. నా జీవముతోడు ఈ సామెత ఇశ్రాయేలులో మీరు యొక్క పలుకరు, ఇదే ప్రభు అయిన యెహోవా వాక్కు. మనుషులందరూ నా వశములో ఉన్నారు, తండ్రులేమి కుమారులేమి అందరూ నా వశములో ఉన్నారు. పాపము చేయువాడెవడో వాడే మరణమును పొందును. అందరూ నా వశములో ఉన్నారు. అమ్మాయి ఒక మాట వినండి. నువ్వు నేను అనుకుంటాం నా కంట్రోల్లో నేను ఉన్నానని. నువ్వు నీ కంట్రోల్లో ఎంత ఉన్నా మన చేతిలో ఏమీ లేదు. చాలా కంట్రోల్గా ఉంటారండి. నేను కంట్రోల్గా ఉంటే ఏంటి? మన చేతిలో ఏమీ లేదు. మన ప్రాణం మన చేతిలో లేదు, మన జీవం మన చేతిలో లేదు. ప్రభు అన్నాడు, అందరూ నా వశంలో ఉన్నారు, తండ్రులేమి కుమారుడు. ఈ అధ్యాయంలో 3 తరాలను చెప్పాడు. ఈ అధ్యాయంలో 3 తరాలను చెప్పాడు. పిల్లలు అన్నాడు కదా, 128 ఏమన్నాడు? పిల్లలను చూచాడు. ఆ 3 తరాలు చెప్పేశాడు. ఒక వచనం చెప్పిస్తాను చూడండి. 5వ వచనం చూడండి. ఒకడు నీతిపరుడై అన్నాడు కదా. ఏమన్నాడు? ఒకడు నీతిపరుడై. ఆ ఒకడు ఎవరంటే తాత. ఆ ఒకడెవరంటే తాత. 10వ వచనం.
10వ వచనం. అయితే ఆ నీతిపరునికి కుమారుడు పుట్టగా, వీడెవడు? తాతకి కొడుకు అంటే కుమారుడు. ఒకడు అంటే తండ్రి, ఇప్పుడు తండ్రికి కుమారుడు. 14వ వచనం. అయితే అతనికి కుమారుడు పుట్టగా, వీడెవరు? మనవడు. 3 తరాలు చెప్పాడు. 3 తరాల్లో ఒకడు అన్నాడు, వాని కుమారుడు అన్నాడు, వానికి కుమారుడు పుట్టగా అన్నాడు. అంటే 3 తరాలనే ఈ అధ్యాయంలో చూపించాడు. ఏ తరానికి ఆ తరమే, ఎవరికి వారే. అయితే ఇక్కడ దేవుని వాక్యం చెప్పేది ఏంటంటే, ఏమండి, మనుషులందరూ నా వశంలో ఉన్నారు. అయితే తాత అవ్వచ్చు, కుమారుడు అవ్వచ్చు, మనవడు అవ్వచ్చు. మనుషులందరూ నా వశంలో ఉన్నారు. కొన్నిసార్లు మనకు ఎలా ఉంటుందంటే, బరి తెగించి నాకేంట్లే అన్నట్టుగా తిరుగుతాం. దయచేసి చేతులు జోడించి చెప్తున్నాను, మనం ఎవ్వరం కూడా మన వశంలో లేము. మన వశంలో లేము. మన ప్రాణం మన వశంలో లేదు, మన ఆరోగ్యం మన వశంలో లేదు, మన పరిస్థితి మన వశంలో లేదు, ప్రభువు వశంలో ఉన్నాయి. ఒక ధనవంతుడు సమృద్ధిగా పండింది. వాడున్నాడు, నాకు అనేక సంవత్సరములకు విస్తారమైన పట్ట సమృద్ధిగా కూర్చబడింది, నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము అన్నాడు. ఈ లోపల వాడి ప్రాణం వాడి చేతిలో లేదని వాడికి అర్థం కాలేదు. ధనం వాడి చేతిలో ఉంది, వాడి పంట వాడి ఇంటి దగ్గర ఉంది. పంట ఉంది, ధనం ఉంది, కానీ ప్రాణం లేదు. కాబట్టి గమనించండి, మనము దేవుని వశంలో ఉన్నాము. యవనస్తులు కూడా గమనించాల్సింది, కోరుకునేది ఏంటంటే, మనము దేవుని వశంలో ఉన్నాము. దేవుని వశంలో ఉన్నవేవో చాలా సంగతులు ఉన్నాయి. దేవుని వశంలో ఏమున్నాయి? దినవృత్తాంతముల మొదటి గ్రంథం 29వ అధ్యాయం. దినవృత్తాంతాలు మొదటి గ్రంథం 29వ అధ్యాయం, బుక్ ఆఫ్ క్రానికల్స్, ఫస్ట్ క్రానికల్స్ 29:11. భూమి ఆకాశముల యందుండు సమస్తము. ఇప్పుడు చెప్పండి, ఎవరు ఆయన వశము? భూమి ఆకాశములో ఉండు సమస్తము ఆయన వశం. అంటే ఈ ఒక్క మాటలో తేలిపోతుంది. ఇంకా చాలా సంగతులు ఉన్నాయి. దేవుని చిత్తం అయితే ఎప్పుడైనా చూడొచ్చు, కానీ సమయం లేదు కనుక మనము భూమి ఆకాశములలో ఉండే సమస్తం ఆయన వశం. ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాం? భూమి మీద ఉన్నామా, ఆకాశంలో ఉన్నామా? కాసేపు భూమి మీద ఉంటాం, కాసేపు ఆకాశంలో ఉంటాం, అంతే కదా. ప్రయాణం చేసేటప్పుడు ఆకాశంలో ఉండొచ్చు, భూమి మీద ఉండొచ్చు, సముద్ర గర్భంలో ఉండొచ్చు. మనం ఎక్కడున్నా ఎవరి వశంలో ఉన్నాం? దేవుని వశంలో ఉన్నాం. కాబట్టి మనుషులందరూ నా వశంలో ఉన్నారు. భూమి ఆకాశముల యందుంటూ సమస్తము నా వశం. కాబట్టి ప్రభు వశంలో ఉన్నాం. మరి ప్రభువు ఏం కోరుకుంటున్నాడు? 5వ వచనం, 18 యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 5వ వచనం. ఒకడు నీతిపరుడై నీతి న్యాయమును అనుసరించువాడై ఉండి. ఆగండి, వినండి. దేవుడు ఏం కోరుకుంటున్నాడు? దేవుడు నీతి న్యాయాలు కోరుకుంటున్నాడు, కానీ ఆచారాలు కాదు. ఈ రోజున చాలామంది దేవుని పిల్లలు ఆచార సంబంధమైన క్రైస్తవులుగా ఉన్నారు. ఆచార క్రైస్తవులు అంటే ఏంటంటే, కొన్ని ఆచారాలు ఉంటాయి, క్రైస్తవ ఆచారాలు. వందనాలు చెప్పుకోవడం, ప్రైజులాడ్లు అనడం, ఈ ఆచారాలు. అది కాదు. ఆచారాల కంటే శ్రేష్టమైనది ఏంటంటే నీతి న్యాయాలు. ప్రభువు నీ నుంచి నా నుంచి కోరేది నీతి న్యాయం. ఏమండి, ఆయన చాలా ప్రార్థన చేస్తాడండి, బట్ నీతి లేదు, న్యాయం లేదు. నీతి న్యాయం లేకుండా నువ్వు ఎంత ప్రార్థన చేసినా ప్రయోజనం లేదు. నీతి న్యాయం లేకుండా నువ్వు ఎన్ని కానుకలు ఇచ్చినా ప్రయోజనం లేదు. ఒకసారి ఒక ఆయన అంటాడు, నాకున్న దాంట్లో సంవత్సరానికి 2 లక్షలు అనాథ శరణాలయానికి ఇచ్చేస్తానండి, 1 లక్ష ఎక్కడో పేద పిల్లలు ఉన్నారు అక్కడ ఇచ్చేస్తానండి, అయిపోయిందండి అంటున్నాడు. అంటే దాని అర్థం ఏంటి? ఏమనుకుంటున్నాడు ఆయన?
ధర్మం చేశాడు, ధర్మానికి మాత్రం జీతం ఉంటుంది, అది మర్చిపోకండి. ధర్మం, నీ ధర్మం దేవుని దగ్గర ఉంటుంది, ధర్మానికి నీ. కానీ నువ్వు ధర్మం చేయడం వల్ల నీ పాపం పోతుందని మాత్రం అనుకోవద్దు. మరలా చెప్తున్నా, నీ ధర్మం వల్ల నీ పాపం పోదు. నీ ధర్మం వల్లే పాపం పోతే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి ప్రాణం పెట్టక్కర్లా. నీ దాన ధర్మాల వల్ల, నా దాన ధర్మాల వల్ల పాపం పోతే యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చి సిలువలో వేలాడి ప్రాణం పెట్టాల్సిన అవసరం లేదు. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుంది? నాకు నీతి న్యాయాలు కావాలి. దేవుడు కొన్ని న్యాయాలు చెప్పాడు, కొన్ని విధానాలు చెప్పాడు. దేవుడికి ఎవరంటే ఇష్టమో కొన్ని సంగతులు చెప్పాడు ఈ అధ్యాయంలోనే. దేవునికి ఎవరంటే ఇష్టమో మనం విన్నాం. చూడండి 6వ వచనం, పర్వతముల మీద భోజనము చెయ్యక. ఏమంటే ఎక్కడ భోజనం చేయక అంటే ఏంటి? మీకు తెలియని విషయం ఏం కాదు. ఒక్కొక్క సమయం వస్తుంది, ఆ సమయంలో ఎక్కడికో వెళ్ళి ఆటపోతుని వేసుకుంటున్నామండి, రండి అని పిలుస్తారు. మనం ఏం చెప్పాలి? ప్రభువుని నమ్ముకున్నాం. మొన్న ఒక ఆమె ఎగ్జామినర్గా వచ్చింది మా దగ్గరికి. నేను భోజనం చేస్తుంటే అడిగింది, సార్ మీరు క్రిస్టియన్సా అంది. నేను ప్రేయర్ చేసుకుంటాను చూసిందేమో. అవునన్నా. మేము ప్రసాదం పెడితే తింటారా అని అడిగింది. నేను అన్నాను, నువ్వు విగ్రహం దగ్గర పెడితే తిన్నావు, నువ్వు పెడితే తింటాను అన్నాను. విగ్రహం దగ్గర పెడితే తిన్నావు, నువ్వు పెడితే తింటాను. నువ్వేం పెట్టినా నేను తింటా, కానీ నువ్వు అది విగ్రహం దగ్గర పెడితే తినొద్దు. అంటే ఎక్కడ ఉంది చూపించండి అంది. బైబిల్ వెంటనే చూపించాను. బైబిల్ ఏం చెప్తుంది అన్నది చెప్పాను. దేవుడు ఒకడు అన్యాయమైన పరిస్థితుల్లో చనిపోవడం నాకు ఇష్టం లేదని, ఒకడు నీతి న్యాయాలు జరిగించాలని దేవుడు కోరుకుంటున్నాడమ్మా. ఆ నీతి న్యాయాలు జరిగించడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడని ఆమెకు చెప్పడం జరిగింది. ఓహో అలాగా సార్, ఈ విషయం ఎప్పుడు నాకు తెలియదని వచ్చిన వాక్యం కూడా చదివించాను ఆమె చేత. ఎందుకు చెప్తున్నానండి ఈ మాట? ఏమండి భోజనాలకి ఏంటండి, భోజనాలకి ఏమైపోయిందండి? అయ్యా జాగ్రత్త, నువ్వేం చేసావు అనేది కాదు, నువ్వు ఎవరి కోసం వెళ్ళావు అనేది ప్రధానమైంది. అదే ఇంటికాడ కోసుకుని తినొచ్చుగా, ఎక్కడ కోయడం ఎందుకు? కాబట్టి దేవుని వాక్యం ఏం చెప్తుంది? పర్వతముల మీద భోజనం చేయొద్దు. ఏం చెప్పాడు? 6వ అధ్యాయానికి రండి. యెహెజ్కేలు గ్రంథం 6వ అధ్యాయం 13వ వచనం. తమ విగ్రహముల మధ్యను తాము కట్టిన బలిపీఠముల చుట్టూను ఎత్తైన కొండలన్నిటి మీదను సకల పర్వతముల నడికొప్పుల మీదను పచ్చని చెట్ల క్రిందను పుష్టిపారిన మస్తకి వృక్షముల క్రిందను తమ విగ్రహములన్నిటికీ పరిమళ ధూపము వేసిన చోటులన్నిటిలోనూ పడి వారి జనులు హతులయ్యుండు కాలమున నేనే యెహోవానై ఉన్నానని. ఇక్కడ ఈ వచనంలో ఎన్నో సంగతులు ఉన్నాయి, అన్నీ మనం బయటికి రాగలేం. అక్కడ ధూపం వేశారు, అక్కడ బలి అర్పించారు, అక్కడేమో చేశారు, కానీ అక్కడే కూలిపోయారు. అక్కడే బలి అర్పించారు, అక్కడే చేశారు, కానీ అక్కడే కూలిపోయారు. ఆ రోజున నేను యెహోవానై ఉన్నానని వారు తెలుసుకుంటారు. అనగా ప్రభువు రాబోతున్నాడు, యేసుక్రీస్తు ప్రభు వారు రెండవసారి రాబోతున్నాడు. ఆయన వచ్చినప్పుడు ఈ లోకంలో చాలామంది రొమ్ము కొట్టుకుంటారు. ఎందుకంటే అయ్యో మేము ఈ ప్రభువుని తిరస్కరించాము, మేము ఈ ప్రభువుని కాదని తిట్టాము, మా ఇష్టానుసారంగా ప్రవర్తించాము అని చెప్పి రొమ్ము కొట్టుకుని బాధపడతారట. అందుకని ప్రభు అంటున్నాడు, పర్వతాల మీద భోజనం చేయడం నాకు ఇష్టం లేదు అన్నాడు. పర్వతాల మీద భోజనం చేయడం ఇష్టం లేదంటే కొండెక్కి భోజనం చేయొద్దని కాదని అర్థం. కొండ మీద ఉన్న విగ్రహం దగ్గర కూర్చొని భోజనం చేయొద్దని, కొండ మీద బలులు అర్పించి భోజనం చేయొద్దని దాని అర్థం. చెట్లు అరిగితే కొండ మీదకి ఎక్కాడు, అక్కడ భోజనం చేద్దా చేయొచ్చు, కానీ అక్కడేదో ఒక బలిపీఠమో ఇక్కడ ఏదో ఉండి దానికి బలి అర్పించి తినొద్దని దాని అర్థం. కాబట్టి ఒకటి రండి, యెహెజ్కేలు గ్రంథం 18:6, పర్వతముల మీద భోజనము చేయుట అనేది దేవునికి ఇష్టమో లేదు. రైట్ నా ఇశ్రాయేలీల పెట్టికున్న విగ్రహముల తట్టు చూడకయు తన పొరుగువాని భార్యను చెరపక.
రెండవది ఏంటో తెలుసండి, పొరుగువాని భార్యను చెరుపుట అంటే వ్యభిచారము. దేవునికి ఇష్టం లేనిది ఏంటి? వ్యభిచారం దేవునికి ఇష్టం లేదు. అందుకనే దేవుని వాక్యం ఏం చెప్తుంది? మీలో ప్రతి పురుషునికి సొంత భార్య ఉండవలెను, ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండాలి. సొంత అనే మాటకు అర్థం ఏంటంటే అందులో పాపానికి అవకాశము లేదు. ప్రియమైన స్నేహితులారా, యేసుక్రీస్తు ప్రభు నామమును ఎరిగిన వారలారా, దేవుని వాక్యం చెప్పే సత్యం ఏంటంటే వ్యభిచారము దేవునికి ఇష్టము లేదు. ఒకవేళ క్రైస్తవులు అనే ముసుగులో ఎవరైనా వ్యభిచారం చేస్తుంటే నువ్వు ఘోరమైన పాపములో ఉన్నావు, తగిన శిక్షను త్వరలోనే పొందుతావు. యేసు ప్రభు వారు ఏం చెప్పాడో తెలుసా? మత్తయి సువార్త 5వ అధ్యాయం, మత్తయి సువార్త 5వ అధ్యాయం 27వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 27వ వచనం. నేను మీతో చెప్పినది ఏమనగా తన సహోదరుని మీద కోపపడు. 27 చదివేయండి. వ్యభిచారము చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినది ఏమనగా ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము. కాబట్టి జాగ్రత్త, బహు జాగ్రత్త. ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండడం ఎంతైనా మంచిది. ప్రభువు నీకు ఇచ్చినటువంటి పరిధిలో నీవు జీవించాలి. ప్రభు నాకు ఇచ్చిన పరిధిలో నేను జీవించాలి. మన పరిధి దాటి జీవించడం అనేది దేవునికి ఇష్టమైంది కాదు. దేవుని వాక్యం చాలా స్పష్టంగా చెప్పింది, ఇది ఘోరమైన పాపం, దానికి తగిన శిక్ష కూడా ఉంది. కాబట్టి మనము దేవుని వాక్యంలో చెప్తుంది. తెస్సలోనికలకు రాసిన పత్రిక, మొదటి పత్రిక 4వ అధ్యాయం. తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 3వ వచనంలో ఏముంది? మీరు పరిశుద్ధులగుటయే, మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము. మనము ఎలా ఉండడం దేవుని చిత్తం? పరిశుద్ధంగా ఉండడం, పాపానికి దూరంగా ఉండడం దేవుని చిత్తం. యవనస్తులారా, పెద్దలారా, అమ్మ, అయ్యా, మీకు అందరికీ మరొకసారి చేతులు జోడించి చెప్తున్నాను, పరిశుద్ధంగా ఉండడం, పాపానికి దూరంగా ఉండడం దేవుని చిత్తం. నేను భయభక్తులు కలిగి ఉన్నానండి, కుదరదు. నీకు భయం ఉందంటే పాపానికి దూరంగా ఉంటావు. యోసేపుకు భయం ఉంది, పాపానికి దూరంగా ఉన్నాడు. ఏమంటారు? దానియేలు, శద్రక, మేషక, అబేద్నెగోలకి భయం ఉంది, పాపానికి దూరంగా ఉన్నారు. కానీ ప్రభు పిల్లలని చెప్పుకొని పాపంలో ఉన్నారంటే నిజంగా మీకేం లేదు, భయం లేదు. కాబట్టి రెండవ సంగతి ఏంటంటే వ్యభిచారము దేవునికి ఇష్టమో లేదు. ఒకటి, పర్వతముల మీద భోజనం చేయడం ఆయనకి ఇష్టం లేదు. 2, వ్యభిచారం ఆయనకు ఇష్టం లేదు. రైట్. 7వ వచనానికి రండి. 18:7. ఎవనినైనాను ఆగండి. దేవునికి ఇష్టం లేనిది ఏంటి? మనం ఎవరిని బాధ పెట్టకూడదంట. అయ్యా, దేవుని పిల్లలు ఏం చేయాలి? ఎవరిని బాధ పెట్టకూడదు. ఎవరిని బాధ పెట్టకూడదు అంటే ఏంటి? కొంతమంది మాటలతో బాధ పెడతారు, సూటిపోటు మాటలు, కత్తిపోటు మాటలు. నీకు అది సంతోషం కావచ్చు, కానీ అది దేవుని దృష్టిలో పాపం. మరలా చెప్పనా? నీవు తిట్టే తిట్లు నీకు సంతోషం కావచ్చు, నీ పక్కవారికి బాధ కలుగుతున్నాయి అంటే ఏ మాటల వల్ల నీ పక్కవారికి బాధ కలుగుతుందో ఆ మాటలు నీకు పాపాన్ని కలిగిస్తాయి. అది పాపము. ప్రభువు చెప్పాడు, ఎవరిని బాధ పెట్టొద్దు అన్నాడు. 12 చదవండి, 12వ వచనం. దీనులను దరిద్రులను, దీనులని దరిద్రులని బాధ పెట్టొద్దు అంటున్నాడు దేవుడు కదండి. ఎవరిని బాధ పెట్టొద్దు? ఎవరిని బాధ పెట్టొద్దు, దీనులను దరిద్రులను బాధ పెట్టద్దు. 16వ వచనం చదవండి. ఎవరినైనాను బాధ పెట్టకయు, తాకట్టు ఉంచుకొనకయు, బలాత్కారము చేత నష్టపరచకయు, ఆకలి గలవానికి ఆహారం ఇచ్చి దిగంబరికి బట్ట ఇచ్చి. ఎక్కడ చెప్తున్నాడు? తాకట్టు తీసుకుని పీకి మీద కూర్చోవద్దు. ఇంకేం చెప్పాడు అక్కడ? ఇంకేం చెప్పాడు? బలాత్కారము చేత నష్టపరచడం. ఇది నాది, నువ్వు నాకు అది ఇవ్వలేదు కాబట్టి ఇది పట్టుకెళ్ళిపోతా.
నేను మరొకసారి చెప్తున్నాను, యవనస్తులారా, పెద్దలారా, మరొకసారి చెప్తున్నాను, మనం కలిగిన దాంట్లో తృప్తి కలిగి ఉండడం ఎంతైనా మంచిది. మనం కావాలని చెప్పి, నాకు ఒక యవనస్తుడు తెలుసు, చాలా జీతము అతనికి వస్తుంది, కానీ అతని జీతంలో 3 వంతులు కారుకి కడతాడు. అంటే ఈఎంఐ. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 50,000 అనుకోండి, ఎంత కారు కట్టేస్తున్నాడు? 35,000 కట్టేస్తున్నాడు. మరి 15,000తో ఎలా నడుస్తుంది? కుటుంబం నడుస్తుందా? ఇప్పుడు అది అంత అవసరమా? అంటే ఏంటి, ఈ రోజున ఏమనుకుంటున్నారు, ఏదో ఒక స్టేటస్ కోసం అని చెప్పి అప్పులు చేసి తాకట్టులు పెట్టి, ఏమండి, ఇంటిని తాకట్టు పెట్టి, తలకాయ తాకట్టు పెట్టి, ఏంటండి ఈ పరిస్థితులు? ప్రభువు మనకేమిచ్చాడో దానిలో మనము తృప్తి కలిగి ఉందాం. ఏమంటే అవసరాన్ని బట్టి ఎంతో కొంత మనం చేయడం అనేది సహజంగా ఉంటుంది. అది మరలా తిరిగి మనకు అప్పగించడం కూడా ఉంటుంది. అంతే తప్ప ఏదో ఒక వ్యక్తి యొక్క గొప్పతనం కోసం ఏదో అత్యున్నతమైన స్థాయికి వెళ్ళిపోవాలని ప్రయత్నం చేయడం అనేది మంచిది కాదు. దేవుని పిల్లలకు అసలు కుదరదు అది. ఇక్కడ అన్నాడు, అందుకనే కదా తాకడెట్టావు నువ్వు. తాకడెట్టినప్పుడు పిక్కెళ్ళిపోక ఏం చేస్తాడు? కాబట్టి ప్రభు అంటాడు, ఈ ఎవరిని బాధ పెట్టడం నాకు ఇష్టమో లేదు అన్నాడు. నిర్గమాకాండానికి రండి, 22వ అధ్యాయం. నిర్గమాకాండం 22వ అధ్యాయం 21వ వచనం. ఏమన్నా ఏం చెప్తున్నాడు దేవుడు? పరదేశిని విసిగించవద్దు, బాధించవద్దు, విసిగింపవద్దు, బాధింపవద్దు. పరదేశుల్ని విసిగించవద్దు, బాధించవద్దు. ఎందుకంటే మీరు కూడా ఐగుప్తు దేశంలో ఎలా ఉన్నారు కదా. బాధ పెట్టొద్దు, ఎవరిని బాధ పెట్టొద్దు. నువ్వు ఉన్నవాడు అయితే ఉండొచ్చు, నీ ప్రక్కవాడిని ఎప్పుడు బాధ పెట్టద్దు. దేవుని పిల్లలు బాధ పెట్టేవారు కాదు, అవసరమైతే ఓదార్చేవారు, సహాయం చేసేవారు. దేవుని పిల్లలు ఓదార్చాలి, సహాయపడాలి, అంతే తప్ప ఎవరిని మనం ఏం చేయకూడదు, బాధ పెట్టకూడదు. రండి వచ్చేయండి, టైం అయిపోతుంది కదా. 18వ అధ్యాయం 7వ వచనం మరలా. ఆకలి గనవానికి ఆహారం ఇచ్చి, దిగంబరికి బట్టలు ఇచ్చి. ఏమని చెప్పమన్నాడు? ఆకలి కొనిన వారికి ఆహారం ఇచ్చి, దిగంబరికి. 16వ వచనంలో మరలా చెప్పాడు చూడండి, ఎవరినైనాను బాధ పెట్టకయు, తాకట్టు ఉంచుకొనకయు, బలత్కారము చేత నష్టపరచకయు, ఆకలి గనవానికి ఆహారం ఇచ్చి, దిగంబరికి బట్ట ఇచ్చి. ఇది దేవునికి ఇష్టమైంది అని చెప్పండి. ఆకలి వేసిన వాడికి అన్నం పెట్టడం, బట్టలు లేని వానికి బట్టలు ఇవ్వడం అనేది దేవునికి ఇష్టమైనది. అమ్మా, మన దగ్గర దూకేసి చీరలు ఉంటాయా? ఎక్కడి నుంచి దూకేస్తాయి? పెట్టులో నుంచి, బీరువాల నుంచి దూకేస్తాయి. అవి కుక్కేకండి. అది దూకేస్తుందంటే ఎవరికొడికి ఇచ్చేమని చెప్పిందని అర్థం. టైం వచ్చినప్పుడు ఎవరికైనా ఇవ్వండి, తప్పేం లేదు. నిన్ను బట్టి దేవుడు దీవిస్తాడు వారిని, నిన్ను దీవిస్తాడు, వారికి మేలు చేస్తాడు. మందంతా ఏంటంటే మనం కుక్కేసుకోవడమే. దేవునికి ఏది ఇష్టము అంటే ఆకలి వేసిన వాడికి అన్నం పెట్టడం ఇష్టం. అయ్యా, అక్కడ మతంతో కులంతో సంబంధం లేదు. ఆకలి వేసిన వాడు నీ ఇంటికి వచ్చి అన్నం పెట్టమంటే ఖచ్చితంగా నువ్వు పెట్టవలసింది ఏంటి? అన్నం పెట్టాలంతే. అక్కడ మతాలు కాదు, కులాలు కాదు, అందరికీ ఏమండి బతికేది ఆహారం కోసం. కాబట్టి ఆ పట్టిడన్నం వాడికి పెడితే అందులో ఉన్నటువంటి ప్రాణము ప్రభువుని స్తుతిస్తుంది. ఆ స్తుతి నీకు ఆశీర్వాదంగా మారుతుంది. తర్వాత దిగంబరికి బట్టలు ఇవ్వడం. ఈ మధ్య కొంతమందిని మనం చూస్తున్నాం. సాధ్యమైనంత మటుకు ఈ డిసెంబర్ నెల వస్తుందంటే కొంతమంది ఏం చేస్తారంటే దుప్పట్ల కొనుక్కెళ్ళి ఆ రోడ్ల పక్కన ఉన్న వాళ్ళకి వాళ్ళకి పంచుతారు. చాలా మంచి పని. మీకేమైనా తోచితే మీరేమైనా చేయగలిగితే చేయండి, అంతే తప్ప ఫోటోలు తీసి మాత్రం యూట్యూబ్లోను ఫేస్బుక్లోను పెట్టకండి. ఎందుకంటే అది ధర్మము లెక్కకు రాదు, అది ఎక్స్పోజింగ్ లెక్కకు వస్తుంది. దేవుడు దానికి జీతము ఇవ్వడు. రైట్. తర్వాత కీర్తన గ్రంథానికి రండి, 41వ కీర్తన. ఒక్క మాట చదువుకొని వెళ్ళిపోదాం, సమయం లేదు, పరిగెడుతుంది సమయం. కీర్తన 41వ కీర్తన మొదటి చరణం. బేదలను కటాక్షించువాడు ధన్యుడు కదండి.
ఎవరిని కటాక్షించువాడు? నీకంటే బేదలు నువ్వు కటాక్షిస్తే నువ్వు ధన్యుడు. పేరు రావాలని కాదు, ఫోటో కావాలని కాదు. దయచేసి నేను అంటాను, ఈ రాబోయే కాలంలో ఫోటోలకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వకండి. దానానికి ప్రాధాన్యత ఇవ్వండి, ధర్మానికి ప్రాధాన్యత ఇవ్వండి. దానము ధర్మము చేయండి, ఫోటోలు కాదు. బేదలను కటాక్షించువాడు ధన్యుడు. 19వ అధ్యాయం సామెతల గ్రంథం 19వ అధ్యాయం 17వ వచనం. సామెతల గ్రంథం 19వ అధ్యాయం 17వ వచనం. బేదలను కనికరించువాడు. ఏమంటే దేవుడికి ఎవడైనా అప్పు ఇవ్వగలడా? దేవుడికి ఎవడు అప్పు ఇవ్వలేడు. ఎందుకంటే ఆయన శ్రీమంతుడు. ఆకాశము భూమి నాదే అన్నప్పుడు మనం దేవుడికి ఏం అప్పిస్తామండి? అంటే దేవుడు అంటున్నాడు, నువ్వు ఒక బేదవాడికి నువ్వేమైనా చేస్తే నాకు అప్పిచ్చినట్టు. అంటే దాని అర్థం ఏంటంటే, నువ్వు నా దగ్గర నీ డబ్బు దాచిపెట్టుకున్నట్టు, మరలా నేను ఎప్పుడైనా నీకు మరలా తిరిగి ఇచ్చేస్తాను. అప్పు అంటే ఏంటండి? అప్పు అంటే ఏంటి? తిరిగి ఇచ్చేదా లేదా? లేదంటే ఏదో గాంధీ గారి ఖాతా అంటారు కదా, గాంధీ గారి ఖాతా అని. అంటే దాని అర్థం ఏంటి? అంటే ఏంటంటే ఇంకా తిరిగి రాదని. తిరిగి రాకపోవడం కాదు, ఇచ్చేయాలి. ఇచ్చేస్తే ఆ ప్రభు అన్నాడు, బేదలకు నువ్వు సహాయం చేస్తే నాకు అప్పిచ్చినట్టు అన్నాడు. అంటే నేను ఎప్పుడు అప్పుంచుకునేవాడిని కాదు. ఎందుకంటే ఆయన అప్పుంచుకుంటాడా? ఆయన మరలా నీకు 100 అంతల ఆశీర్వాదం ఇస్తాడు. కాబట్టి దేవునికి ఇష్టమైంది ఏంటంటే, ఏమండి, ఆకలి కొని వానికి ఆహారం ఇవ్వడం. 8వ వచనం చదవండి రండి. వడ్డీకి అప్పియొద్దు. ఏమండి, ఏమివ్వద్దంట? వడ్డీకి అప్పివ్వద్దు. 13వ వచనం. అప్పిచ్చి వడ్డీ పుచ్చుకొనుటయు లాభము చేపట్టుటయు ఈ మొదలగు క్రియలు చేసిన ఎడల వాడు బ్రతుకునా అన్నాడు. 17వ వచనానికి రండి. బేదవాని మీద అన్యాయముగా చెయ్యి వేయక లాభము కొరకు అప్పియక. ఏమండి, లాభం కోసం అప్పివ్వద్దు. అప్పివ్వండి కానీ లాభం కోసం కాదు. మొన్న ఒకసారి ఒక ఆయన దగ్గరికి అవసరాన్ని బట్టి వెళ్తే అంటాడు, నా దగ్గర 10 రూపాయలు అన్నాడు ధర్మం వడ్డీ అంటున్నాడు. ఏమన్నాడు? నా దగ్గర 10 రూపాయలు అన్నాడు ధర్మం వడ్డీ అంటున్నాడు. అయ్యి బాబోయ్ అని సంతోషంగా నవ్వుకుని మళ్ళీ వెనక్కి వచ్చాం. అంటే దాని అవసరం ఏంటంటే, ఆయన అనుకుంటాడు ధర్మం అనుకుంటున్నాడు. ధర్మం అంటే ఏమండి, ధర్మానికి కొన్ని రూల్స్ ఉన్నాయి. నీ అవసరం తీరాలి, ఆ పక్కవాడి అవసరం కూడా తీరాలి. అంతే, ధర్మ ప్రకారంగా నువ్వు వెళ్ళి తప్ప అధర్మంగా ఒకటి పీక నొక్క మాత్రం చేయొద్దు అని దేవుని వాక్యం చెబుతుంది. కాబట్టి వడ్డీకి అప్పియొద్దు అని చెప్పాడు. 22వ అధ్యాయం నిర్గమాకాండం 22వ అధ్యాయం 22, 27. వాడు కప్పుకున్నది అదే, అది వాని దేహమునకు వస్త్రము. మరి ఏది కప్పుకొని పండుకును? నేను దయగలవాడను, వాడు నాకు మొర్ర పెట్టిన ఎడలా. కాబట్టి నాది ఏదైనా ఎత్తుకుపోయాడు బాబోయ్ అని ఎవరైనా మొరపెట్టాడు అనుకోండి, పలానా ఓడు నాయన వాడి దగ్గర నేను అప్పు చేశాను నిజమే, కానీ పలానాది ఎత్తుకుపోయాడు నాయన అని కనుక ఆడు మొరపెట్టాడా, అయిపోయింది మన పని. అంతే, మనం ఏం ఇచ్చి ఆగిపోద్ది. ఎందుకు? ఈ రూల్స్ అండి అన్నీ. రూల్స్ ఇప్పుడు ఇవాళ కూడా పాటించట్లేదు రూల్స్ అన్నీ. అంటే ఏంటి? అవతల వాడిని బాధించొద్దు, వాడి అవసరం తీర్చు, ఆడు ఇవ్వగలిగిన దాంట్లో వాడిస్తాడు. వాడికి కాదనే ఉంది. ధర్మంగా ఏదైనా చెయ్యి, అంతేగాని అధర్మంగా పేక మీద కాలేసి కదా. ప్రభువే చెప్పాడు కదా ఒకడికి, ఏయ్ నా అప్పు కడతావా లేదని ఒకడు పేకట్టుకున్నాడంట. అలా కుదరదు. కాబట్టి అవసరం మేరకు మనం ముందుకు వెళ్ళాలి. తర్వాత రండి 8వ వచనం చదువుదాం. 18:8. లాభము చేపట్టకయు అన్యాయము చేయకయు. ఏమన్నా ఏం చేయకూడదంట? అన్యాయం. మనంతా న్యాయమే, అసలు అన్యాయమే ఎక్కడ ఉండదు. అన్యాయం అనే దానికి మన డిక్షనరీలోనే లేదు. బైబిల్ చెప్తుంది అన్యాయం చేయొద్దు. ఏం చేయొద్దు? జకర్యా గ్రంథం 7వ అధ్యాయం, జకర్యా గ్రంథం 7వ అధ్యాయం 7వ అధ్యాయం 9వ వచనం చదవండి. సైన్యములకు అధిపతి యెహోవా
తీర్పు ఎలా తీర్చాలంటే సత్యమును అనుసరించి తీర్పు తీర్చండి. అమ్మా గొప్పగా మాట్లాడేశాను నేను కేకలేసిన దానికి అందరూ ఆగిపోయారు. ఇది కాదు, నువ్వెంత సత్యంగా మాట్లాడేవు అనేది కావాలి. దేవుని వాక్యం చెప్తుంది ఏమండి, అన్యాయంగా చేయొద్దు, సత్యంగా తీర్పు తీర్చండి. 8:16 చదవండి, అక్కడే ఉంది 8:16. మీరు చేయవలసిన కార్యమేమనగా ప్రతివాడు తన పొరుగువానితో సత్యమే మాట్లాడవలెను, సత్యమును బట్టి సమాధానకరమైన న్యాయమును బట్టి మీ గుమ్మములో తీర్పు చేయాలి. మన తీర్పు ఎప్పుడు సత్యంగా ఉండాలి. వీడు మన ఇంటి పేరటోడురా అని తీర్పడి బాగూడదు. లేకపోతే వీడు మన స్నేహితుడురా అని ఆడు పక్కన బాగూడదు. తప్పు తప్పే, ఒప్పు ఒప్పే. స్నేహితుడైనా తప్పు తప్పే, ఇంటి పేరటోడైనా తప్పు తప్పే. ఈ రోజున ఎలా ఉందో తెలుసా? చెప్పమంటారా? మీకు తెలియదే ఉంది. ఇప్పుడు అటువంటి తీర్పు తీర్చిన వారికి దేవుడు శిక్ష వేస్తాడు. సత్యం కావాలండి. ఒకవేళ నేను తప్పు చేశాను, తప్పు అని చెప్పండి. పెద్దోడేంటి చిన్నోడేంటి బాధపడతాడు అనుకోకండి. తప్పు తప్పే. ఇప్పుడు కోర్టులోనూ కొన్నిసార్లు కలెక్టర్లు నిలబడతారు. పాపం ఆడేం తప్పు చేయడు, అంతకుముందు ఏదో జరిగింది, కలెక్టర్లు నిలబడతాడు. కలెక్టర్ నిలబడాల్సిన అవసరం ఏముంది? కోర్టులో జరిగింది తప్పు కాబట్టి దానికి బాధ్యత వహిస్తూ ఆయన నిలబడ్డాడు అక్కడ. కాబట్టి మనం కూడా ఏం చేయాలి? న్యాయం న్యాయం న్యాయం. దేవుడు కోరుకునేది అదేనండి. రైట్, రండి 9వ వచనానికి వచ్చాయండి. యథార్థపరుడై నా కట్టడలను గైకొనుచు నా విధులను అనుసరించిన వాడే నిర్దోషియగును, నిజముగా వాడు బ్రతుకును. ఇదే ఇక్కడేం చెప్తున్నాడు? యథార్థపరుడై. ఏమండి? ఏ పరుడై? యథార్థపరుడై. యథార్థం కావాలి దేవునికి. యథార్థత అనేది దేవునికి చాలా అవసరమైంది. ఈ మాట చాలాసార్లు చెప్పాడు. 17 చూడండి, 17వ వచనంలో చెప్పాడు. అది అన్యాయము, అన్యాయము అనే మాట చెప్పాడు. అన్యాయము అంటే యథార్థము, అన్యాయము అంటున్నారా? యథార్థము, అన్యాయం. యథార్థమా అన్యాయమా? చెప్పండి. మన యథార్థం వైపు అన్యాయం వైపా? యథార్థం వైపు అయితే నువ్వు దీవించబడతావు. అన్యాయం వైపు అయితే నీవు కూడా తన్నులు తింటావు. నువ్వు కూడా తన్నులు తింటావు. జాగ్రత్త. కాబట్టి దేవుని వాక్యం చెబుతున్నమాట అది. తర్వాత ఇక్కడ యథార్థపరుడై వాడు పుడతాడు అన్నాడు. 10వ వచనానికి వచ్చండి. అయితే ఆ నీతిపరునికి కుమారుడు పుట్టగా. ఏమండి? ఈ సంగతులన్నీ చెప్పుకున్నామే. అంటే అతను ఏం చేయడు? పర్వతాల మీద భోజనం చేయడు, వ్యభిచారం చేయడు, ఎవరిని బాధ పెట్టడు, ఆకలి కొనిన వారికి ఆహారం ఇస్తాడు, వస్త్రం లేని వారికి వస్త్రం ఇస్తాడు, వడ్డీకి అప్పియ్యడు, ఏమంటే లాభం చేపట్టాడు, ఏదో న్యాయంగా పోతాడు. తర్వాత అన్యాయం ఎవరికి చేయడు. ఈతను ఎవడు? తాత. ఈ తాతకి ఎవడు పుట్టాడంట? పుట్టాడంట. ఈ సంగతి ఎలా ఉందో చూడండి. 10వ అధ్యాయం 10వ వచనం. ఆ నీతిపరునికి కుమారుడు పుట్టగా వాడేం చేస్తున్నాడు? అయ్యి బాబు ఈడు బాబులు అంటాడు కాదురా అన్నాడు అనుకోండి, అయిపోయింది సినిమా మొత్తం, అయిపోయింది ఫిల్మ్, అక్కడికి కాలిపోయింది. వీడి బాబులు అంటాడు కాదురా అన్నాడంటే అయిపోయింది. ఇక్కడ చెప్పండి ఏమన్నాడు? అటువంటి నీతి పరునికి ఒక కుమారుడు పుట్టి, ఆ కుమారుడు ఎలాంటి వాడు? బలాత్కారము చేయువాడై. ఏమండి? ఎలా వచ్చిందండి బలాత్కారం? తండ్రి మంచోడేనండి, కానీ వీడికి ఎలా బలాత్కారం వచ్చింది? దేవుని వాక్యం చెప్తుంది. మోసపోకుడి దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెడుపును. అంటే వీడు ఎవరు జత పెట్టాడు? దుష్ట సాంగత్యం పెట్టాడు, అందుకని వీడు దుష్టుడయ్యాడు. తండ్రి మంచోడే కానీ వీడేమయ్యాడు? దుష్టుడయ్యాడు. ప్రభు ఏమంటున్నాడు? 11వ వచనం. చెయ్యవలసిన మంచి క్రియలలో దేనినైనను చెయ్యక ఉండిన ఎడల, అనగా మరలా అదే చెప్పేస్తున్నాడు. ఇవన్నీ ఇంక వద్దులేండి, ఇంకా మళ్ళీ అయ్యే చెప్పాడు. మళ్ళీ అన్నీ చేస్తున్నాడు వాడు, అన్నీ చేస్తున్నాడు. మళ్ళీ 14వ వచనానికి వచ్చేయండి. అయితే అతనికి కుమారుడు పుట్టగా. ఎవరికే?
కొడుకు మళ్ళీ కొడుకు పుట్టాడు. ఆ కుమారుడు తన తండ్రి చేసిన పాపములన్నిటినీ చూచి, అయ్యా తండ్రులారా, తల్లులారా, పిల్లలు ఏం చేస్తున్నారు? తండ్రి చేసిన పాపములన్నీ చూస్తున్నారు, నువ్వు చేస్తున్నవన్నీ చూస్తున్నారు. పాపములన్నీ చూచి, ఈడు మంచోడండి ఆలోచించుకున్నాడంట. ఏంటి ఈ మా నాన్న ఎంత దుర్మార్గుడిగా ఉన్నాడేంటి అని ఆలోచించుకుని, అట్టి క్రియలు చెయ్యక ఉండిన ఎడలా, చిచ్చి మా తాత ఎంత సంపాదించిచ్చాడు, మా బాబు అంత తాలింపు పెట్టాడు, కారణం ఏంటి అని ఆలోచించుకున్నాడు. వీడేం చేశాడు? ఆలోచించుకోవడాన్ని బట్టి వీడు ఆశీర్వదించబడ్డాడు. అర్థమవుతుందా? నువ్వు కూడా ఈ రోజున ఆలోచించుకుంటే నువ్వు కూడా ఆశీర్వదించబడతావు. చూడండి అక్కడ, ఆ కుమారుడు తండ్రి చేసిన పాపములన్నిటిని చూచి ఆలోచించుకుని అట్టి క్రియలు చెయ్యకుండా ఎడలా అంటే మళ్ళీ ఏం చేయకూడదో మళ్ళీ అవన్నీ చెప్పాడు. పైన మళ్ళీ పర్వతాలు ఇవన్నీ వస్తాయి అక్కడ. చేయకుండా ఎడలా ఏమండి, అతడు 19వ వచనం, అయితే మీరు కుమారుడు తన తండ్రి యొక్క దోష శిక్షను ఏలమోయట లేదని చెప్పుకొనుచున్నారు. కుమారుడు నీతి న్యాయములు అనుసరించి నా కట్టలను అనుసరించి గైకొనును గనుక అతడు అవశ్యముగా బ్రతుకును. ఇప్పుడు చెప్పండి, ఆలోచించుకుంటే ఏమయ్యాడు? వీడు బ్రతికాడు, దీవించబడ్డాడు, ఆశీర్వదించబడ్డాడు. ప్రభు ఒక విలువైన సంగతి చెప్పాడు ఇక్కడ. ఏమిటా సంగతి అంటే చూడండి, 23వ వచనం, దుష్టులు మరణము నొందుట చేత నాకేమాత్రము సంతోషము కలుగునా, వారు ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషము. ఏది సంతోషం నాకు చెప్పండి? ప్రవర్తన ఆలోచించుకోవాలి, ప్రవర్తన దిద్దుకోవాలి. ప్రవర్తన దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషం. 24వ వచనానికి రండి. ఏమండి, ఇది అందరూ చదువుకోండి ఒకసారి. 24వ వచనం చదవండి అందరూ. అయితే నీతిపరుడు తన నీతి విడిచి పాపము చేసి, అమ్మ అండర్లైన్ చేసుకోండి మీ బైబిల్లో, నీతిపరుడు తన నీతి విడిచి పాపము చేసి దుష్టులు చేయు హేయక్రియలన్నిటి ప్రకారము జరిగించిన ఎడల అతడు బ్రతుకునా, అతడు చేసిన నీతి కార్యములు ఏమాత్రము జ్ఞాపకంలోకి, నువ్వెంత నీతిపరుడు అయినా పాపం చేసావు కాబట్టి ఈ పాపం ఏం చేసింది? ఆ నీతి అంతటిని కొట్టేసింది. అతని నీతి క్రియలేమీ జ్ఞాపకం రావు, పాపం ఒకటే. వాడు ఎంత మంచోడైతే ఓ పాపం చేశాడు అనుకోండి, అయిపోయింది అంతే చరిత్ర. అంతే. ఈ రోజున జాగ్రత్త, బ్రతుకు విషయంలో జాగ్రత్త, క్యారెక్టర్ విషయంలో జాగ్రత్త, నీ జీవితం విషయంలో జాగ్రత్త. ఒక నీతిపరుడు ఎన్నో నీతిపరులు చేశాడు, ఒక తప్పు చేశాడు, ఆ నీతి అంతా పోయింది. అయితే 26వ వచనం, నీతిపరుడు తన నీతి విడిచి పాపము చేసిన ఎడల అతడు దానిని బట్టి మరణము నొందును. తాను పాపము చేయుటను బట్టియే కదరా అతడు మరణము నొందును. 28వ వచనం లేక 27వ వచనం, మరియు దుష్టుడు, అది కూడా అండర్లైన్ చేసుకోండి, మరియు దుష్టుడు తాను చేయుచు వచ్చిన దుష్టత్వము నుండి మరలి నీతి న్యాయములు జరిగించిన ఎడల అతడు తన ప్రాణమును రక్షించుకొనును. అతడు ఆలోచించుకొని, ఇందాక కూడా గమనించారు కదా, ఆలోచించుకొని తాను చేయుచు వచ్చిన అతిక్రమ క్రియలన్నిటిని చెయ్యక మానెను గనుక అతడు మరణమునందక అవశ్యముగా బ్రతుకును. చెప్పండి, నీతి విడిచి పాపం చేస్తారా, పాపం విడిచి నీతి చేస్తారా? రెండే మాటలు ఇక్కడ. నీతి విడిచి పాపం చేసేవాళ్ళు ఉన్నారు, పాపాన్ని విడిచి నీతి చేసేవారు ఉన్నారు అని ప్రభు అంటున్నాడు. ఈ అధ్యాయంలో ఒక అద్భుతమైనటువంటి మాట ఉంది. ఏంటో తెలుసా? 31వ వచనం, మీరు జరిగించిన అక్రమ క్రియలన్నిటిని విడచి నూతన హృదయమును నూతన బుద్ధియు తెచ్చుకున్నాడు. అంతేనండి, కంక్లూడ్ అయిపోయింది ఈ అధ్యాయం. ఏం చెప్తున్నాడు? మీరు అన్నీ విడిచిపెట్టండి, నూతన హృదయాన్ని నూతన బుద్ధిని తెచ్చుకున్నాడు. ఇశ్రాయేలీలారా, మీరెందుకు మరణము నొందుదురు? ఇదే యెహోవా. కాబట్టి ఇప్పుడు చెప్పండి, మనందరినీ దేవుడు ఏం తెచ్చుకోమన్నాడు?
నూతన వస్త్రాలు కొనుక్కోండి అంటున్నాడా? కొనుక్కోండి, వద్దన్నది ఎవడో, కొనుక్కోండి. కానీ దేవుడి యొక్క ఉద్దేశం ఏంటి? నూతన హృదయమును నూతన బుద్ధిని తెచ్చుకొనుడి. చిన్న కుమారుడికి ఏ బుద్ధి వచ్చింది? నూతన బుద్ధి. తండ్రి దగ్గరికి వచ్చాడు, ఆశీర్వాదం పొందాడు. ఇప్పుడు 18వ అధ్యాయం అంతా మీకు అర్థమైంది కదా. ఇండివిజువల్ రెస్పాన్సిబిలిటీ, ఎవడికి వాడే. నా నీతి నాదే, నీ నీతి నీదే. తండ్రి నీతి తండ్రిదే, కుమారుడి నీతి కుమారుడిదే, తాత నీతి తాతదే. ఒకడు నేను చాలా గొప్పవాడిని మంచోడిని అనుకుని ఓ చిన్న పాపం చేశాడు అనుకోండి, అయిపోయింది అంతే. ఒకడు దుర్మార్గుడు అయ్యి అతను మనసు మార్చుకొని ఆలోచించుకొని అతను న్యాయం జరిగించాడు అనుకోండి, వాడు ఆశీర్వదించబడతాడు. ఈ రోజున దేవుడు నీకు నాకు ఇచ్చిన ఒక అద్భుతమైన అవకాశం ఏంటంటే, ప్రియులారా, నూతన హృదయాన్ని నూతన బుద్ధిని తెచ్చుకోండి, బ్రతకండి, ఆశీర్వదించబడండి. దేవుడి మాటలు మన కొరకు దీవించునుగాక. ప్రేమగల తండ్రి, వందనాలు. నీ వాక్యం అందరిలో అన్ని విధాలుగా ఫలింపచేయండి, కృపనిచ్చి నడిపించమని. మీ చిత్త ప్రకారంగా జీవించడం, నీతిగా భక్తిగా యథార్థంగా బ్రతకడం మాకు నేర్పించి సహాయం చేయమని యేసు ప్రభువారి నామములో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. వందనాలండి.